హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దామా? ఒకానొక సమయంలో యేసు ప్రభువుల వారు తన శిష్యులతో కూర్చొని ఒక ఉపమానము చెప్పెను. ఒక ప్రాంతంలో ఒక రిచ్ అయిన ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడెప్పుడూ కూడా కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇష్టం, కాస్ట్లీగా బ్రతకడం అంటే ఇష్టం. ఎప్పుడు కూడా అతను ఒక ఊదా రంగు బట్టలు, అవి కూడా కాస్ట్లీ ఐటమ్స్లోనే తీసుకునేవాడంట. అయితే ఈ వ్యక్తి దేవుని భయము ఏమాత్రము లేకుండా బహుగా సుఖపడుతూ ఉండేవాడు. కానీ ఈయన వాకిట ఒక లాజరు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. లాజరు అను వ్యక్తి ఒక దరిద్రుడుగా ఉండెను. ఈ వ్యక్తి కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి బయట పడి ఉండెను. కుక్కలు వచ్చి ఆయన ఒంటి మీద కురుపులు నాకుతూ ఉండెను. ఈ లాజరు ధనవంతుడు తిని పడేసిన రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకొనెను. అయితే ఆ దరిద్రుడైన లాజరు చనిపోయెను. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడును. అయితే అబ్రహాము రొమ్మును ఆనుకొని బహు నెమ్మది పొందుతున్నాడు. అయితే ధనవంతుడు కూడా చనిపోయెను. అయితే పాతాళానికి కొనిపోబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఈ యాతన బహుఘోరముగా ఉంది, దయచేసి నన్ను రక్షింపుము అని కేకలు వేసెను. అయితే అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. తండ్రివైన అబ్రహామా, నా సహోదరులు ఈ యాతన పడుకుండునట్లు లాజరును పంపించుమని చెప్పెను. అందుకు అబ్రహాము, వాని దగ్గర మోషేయును ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినని వారు వీని మాట ఎలా వినును అని చెప్పాను. ఇంకనూ అబ్రహాము రొమ్మున లాజరు నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఇంతటితో కథ సమాప్తమైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్.